భోజనం చేయండి అమర్పాల్ గారు. నేను భోజనం చెయ్యలేను సాయి. ఎందుకంటే నాకు తెలుసు నా మనవడు ఈ భోజనం అస్సలు తినలేడని. మరి తను ఆకలితో పడుకునుంటే అప్పుడు నాకెలా నిద్ర పడుతుంది సాయి? రా సుభాష్, ఇవాళ నువ్వు మాతో కలిసి భోజనానికి కూర్చుంటావు కదా. అవును సాయి, నేను తింటాను. తాతయ్య, చెప్పు బాబు. మీరు నా కోసం ఎదురు చూస్తున్నారు, అందుకని తినలేదు కదా. నేను తినిపిస్తాను, ఆ తర్వాత నేను తింటాను. తాతయ్య, ఇదిగోండి. బాబు, నువ్వు కూడా తిను. అలాగే తాతయ్య, మీరు తింటున్నారు కదా, నేను కూడా తింటాను. ఇదిగో సుభాష్. ఈ కూరలో నెయ్యి వేసిన రుచి వస్తుంది. ఇవన్నీ నీకిష్టమైనవే కదా. నువ్వు అహంకారాన్ని వదిలేశావు, అందుకని భూమితో ముడిపడే రుచి నీకు దక్కాల్సిందే. అన్నట్టు సుభాష్, నీ దగ్గరున్న డబ్బు దొంగిలించబడింది కదా, అది మన సాయి కృప వల్ల తిరిగి దక్కింది. ఇదిగో తీసుకో. ఉండనివ్వండి తాతయ్య. ఈ ఊర్లో నాకు ఇదైతే అర్థమైంది, 100 రూపాయలకు నాకు చిల్లర దొరకదు. అలాగే ఇది కూడా అర్థమయ్యింది, డబ్బులను నేను నా కష్టంతో సంపాదించి చెల్లించాలని. మిగతా 3 రూపాయలు కూడా నేను అలాగే సంపాదిస్తాను. సాయి, ఇదిగోండి నా కష్టంతో సంపాదించిన 2వ రూపాయి. కష్టంతో అహంకారాన్ని వదిలేసి సంపాదించావు, క్రిందటిసారి కోపాన్ని వదిలి సంపాదించినట్టు. కానీ సుభాష్, డబ్బు సంపాదించేటప్పుడు నువ్వు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, ఆ డబ్బుని నువ్వు ఎలా సంపాదించావు అని. సాయి, భోజనం చాలా బాగుంది. తాతయ్య, ఇదిగోండి. హరి ఓం, హరి ఓం. బల్వంత్ గారితో ఈ చదరంగం ఆట ఇక్కడే ఆగిపోయింది. అప్పుడు ఆయన్ని నేను ఓడించలేకపోయాను, కానీ ఈసారి ముంబై నుంచి ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన ఓడించడానికి నేనేదైనా ఒక కొత్త ఎత్తు ఆలోచించి పెట్టాలి. ఏదో ఒక ఎత్తు తప్పకుండా దొరుకుతుంది. ఇక్కడితో పడిపోయింది బలవంత్ గారి ఏనుగు. హరి ఓం. ఇటువంటి ఎత్తు గురించి ఎవరైనా ఆలోచించగలరా?
సర్కార్, ఇందులో అసలు ఆలోచించడానికి ఏముంది? నేను ఒక్క ఎత్తులోనే సైన్యం మొత్తాన్ని పడేస్తాను. అలాగే ఏది చూపించు. ఇదిగో చూడండి సర్కార్. చూసారా సర్కార్, పడేశాను కదా. మొద్దునెడవా, బుర్రలేని వెధవా. 2 నెలల నుంచి ఈ ఆటను ఎలా ఉన్నదాన్ని అలాగే ఉంచాను రా. బలవంత్ గారు తిరిగి వచ్చిన తర్వాత ఈ ఆట నేను మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెట్టొచ్చని. పొరపాటైపోయింది సర్కార్. పొరపాటయ్యిందా? ఇది మామూలు పొరపాటు కదరా. సర్కార్ గారు వద్దు, మీరు మాకు చెప్పిన రెండో పని మేము పూర్తి చేసేసాం. ఆ సుభాష్ గురించి త్వరగా చెప్పు. సర్కార్ గారు, ఆ సుభాష్ వాళ్ళ కుటుంబం చాలా ధనవంతుల కుటుంబం. అలాగే ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఆంగ్లేయుల దగ్గర ఏదో పెద్ద పదవిలో పనిచేస్తున్నారు. చాలా పలుకుబడిన వ్యక్తి ఆయన. హరి ఓం, హరి ఓం. ఓ సుభాష్ మనకి లాభం కలిగించే వ్యక్తి. సర్కార్ గారు, మీకు మరొక విషయం కూడా చెప్పాలి. వాళ్ళ తాతయ్య వైద్యం కోసం బైరాగి తనని 5 రూపాయలు అడిగాడు. ఇప్పటికే సుభాష్ 2 రూపాయలు సంపాదించాడు. ఇంకా మిగిలిన 3 రూపాయల కోసం తను ఇప్పటికీ షిరిడీలో రోడ్ల మీద తిరుగుతున్నాడు. అలాగా? అంటే అతనికి ఇంకా 3 రూపాయల అవసరం ఉంది. ఆ 3 రూపాయల్ని తనకు మనమే ఇచ్చేద్దాం. కానీ సర్కార్ గారు, మీరు గనక తనకి 3 రూపాయలు ఇస్తే అప్పుడు ఆ బైరాగి వాళ్ళ తాతగారి కళ్ళకి వైద్యం చేసేస్తాడు. ఆ తర్వాత అందరూ ఆ బైరాగిని నెత్తిన పెట్టుకుంటారు. ఒకవేళ నేను వాళ్ళ తాతగారికి చూపు తెప్పించగలిగితే అప్పుడు వాళ్ళ సాయి కంటే కూడా నన్నే ఎక్కువగా గౌరవిస్తారు. ఆ బైరాగి గురించి అందరూ అంటూ ఉంటారు కదా, అతను కంటి చూపును తిరిగి తెప్పించగల సామర్థ్యం ఉన్నవాడు అని. దాని మీద నాకు కొంచెం కూడా నమ్మకం లేదురా. అమర్ పాల్ కళ్ళకి వైద్యం సాధ్యమవుతుందంటే దానికి మనమే సహాయం చేద్దాం. అంత గొప్ప వ్యక్తికి చూపు రావడానికి సహాయం చేసామే అనుకో, అప్పుడు అతను జీవితాంతం నాకు రుణపడి ఉంటాడు. హరి ఓం. సంతాజీ, చాలా అవమానం జరిగింది. ఇప్పుడు సర్కార్ గారికి మనం నిరూపించుకోవాల్సిందే. మనం ముద్దులం కాదు, మూర్ఖులం కాదు. ఈసారి మనం సర్కార్ గారి ఆలోచనలకి ఎలాగైనా బుద్ధి చెప్పాల్సిందే. తాతగారు, తాతగారు ఇలా చూడండి. తాతగారు ఇలా చూడండి, ఒక చక్రం పూర్తిగా సిద్ధమైంది. బాబు, నేనైతే ఈ చక్రాన్ని చూడలేను, కానీ నీ గొంతులో ఉన్న అనుభూతిని విన్న తర్వాత ఇదే అనిపిస్తోంది. చక్రం చాలా చక్కగా తయారైంది అని. కమల్, సాయి, బయటికి వెళ్ళి పని చేసుకో. అమర్పాల్ గారు మీలాంటి గొప్ప వ్యక్తి దగ్గర నేర్చుకుని చేస్తున్నాడు. సరిగ్గా రాకుండా ఎలా ఉంటుంది? గొప్ప వ్యక్తి, దురదృష్టం వెంటాడుతున్నా నేను గొప్ప వ్యక్తిని అయ్యాను సాయి. ఎన్నో ఏళ్ల తర్వాత ఒక మనిషిని నాకు శిష్యుడిగా చేసుకుని తనకి పనిని నేర్పించాను. కానీ నేను ఆ పనిని నా కళ్ళతో చూడలేకపోతున్నాను. పైగా మీకు తెలుసా సాయి, నేను ఎప్పుడైతే ఆ పనులను చేసేవాడినో దూర దేశాల నుండి కూడా జనం వచ్చేవారు నా పనితనాన్ని చూడడానికి. కానీ ఇప్పుడు నేను ఈ గుర్రబండిని నా కళ్ళతో చూడలేకపోతున్నాను సాయి. నాకు అసలు ఇలా ఎందుకు జరిగింది సాయి? జీవన చక్రం అంటే ఇలాగే ఉంటుంది అమర్పాల్ గారు. మీరు దాన్ని చూడలేకపోతున్నారు. మీరు వచ్చినప్పుడే కమల్ కూడా వచ్చాడు. ఇదంతా తను మీ దగ్గరే నేర్చుకుంటున్నాడు. ఇవన్నీ కేవలం ఒకటే దారానికి కట్టబడి ఉన్నాయి. ఒకే దారానికా? ఎలా సాయి? మీరెప్పుడూ మంచి కర్మలనే చేస్తూ ఉండండి.
కమల్కి నేర్పించి చేస్తున్నట్టుగానే సరైన సమయం వచ్చినప్పుడు మీకు కూడా అర్థమవుతుంది అసలు ఎవరి దారం ఎవరితో ముడిపడిందో అని. నేను నిన్న మాట అయితే ఇచ్చేశాను, 3 రూపాయలను నేను కష్టపడి సంపాదిస్తానని. కానీ ఎలా, ఏం చెయ్యాలి నేను? అసలేమీ అర్థం కావట్లేదు. హరి ఓం. హరి ఓం. చెప్పండి. బాబు, నేను ఈ ఊరి ముఖ్య అధికారిని, కులకర్ణి సర్కార్. ఆ బైరాగి నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడట, కష్టం కలిగిస్తున్నాడని విన్నాను. కంగారు పడకు, నువ్వే మొదటి వాడివి కాదయ్యా. నీకంటే ముందు చాలా మందిని అతను ఇలాగే కష్టపెట్టాడు. నీకు సహాయం కావాలంటే అప్పుడు నువ్వు అందరికంటే ముందు నా దగ్గరికి వచ్చుంటే బాగుండేది. పంతాజీ, మన ఇద్దరం ఇక్కడెందుకు దాక్కున్నావు? సంతాజీ, ఒకవేళ సర్కార్ గారు ఆ అబ్బాయి విషయంలో ఏమైనా విఫలమయ్యారంటే అప్పుడు సర్కార్ గారికి మనం సహాయం చేయొచ్చు. అప్పుడు సర్కార్ గారు మనల్ని ఒప్పుకోవాల్సిందే. మన ఇద్దరికి ఎంతో తెలివిందని. నాకైతే ఒకటి అర్థమయ్యింది, సాయి నాకేదో నేర్పాలనుకుంటున్నారు. అందుకని ఆయన నన్ను ఇబ్బంది పెడుతున్నారని నేనైతే అనను. కానీ నేను వీలైనంత త్వరగా నా లక్ష్యాన్ని సాధించాలి. అప్పుడే నేను ఆయనకి మా తాతయ్య వైద్యానికి డబ్బులు ఇవ్వగలను. నేనైతే ఆశను వదిలేశాను, ఈ ఊరిలో ఎవరి దగ్గర 100కి చిల్లర ఉండదని. కానీ మీరు ఈ ఊరికి సర్పంచ్ అంటున్నారు, అంటే మీ దగ్గర తప్పకుండా 100కి చిల్లర ఉంటుంది. నేను సాయికి 5 రూపాయలు ఇవ్వాలి. 2 రూపాయలు నేను కష్టపడి సంపాదించాను. నాకు ఇంకా 3 రూపాయలు కావాలి. నిన్ను చూస్తుంటే నా మనవడు గుర్తుకొస్తున్నాడు. నేను ఈ ఊరికి ముఖ్య అధికారిని. 3 రూపాయలు నాకు పెద్ద విషయం కాదు. అవి నేను నీకు ఇచ్చేస్తాను. కానీ ఈ ఊరికి ముఖ్యాధికారినైన కారణంగా నీకొక విషయం చెప్పాలి. నేను మీ తాతగారికి ఎవరైనా సహాయం చేయగలరు, వైద్యం చేయగలరంటే అది నేను మాత్రమే. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో గొప్ప వైద్యుడు, మంచి వ్యక్తి నాకంటే వేరే ఎవరు లేరు అని అందరూ గౌరవిస్తారు నన్ను. మంచిది, కానీ నేను ముందు ఇదైతే చూస్తాను, సాయి వైద్యం చేయగలుగుతారా లేదా అని. అదేంటంటే మా తాతయ్యకి ఆయన మీద చాలా నమ్మకం ఉంది. తప్పకుండా, ఎందుకు కాదు. ఇప్పుడే డబ్బులు ఇస్తా. పంతాజీ, సర్కార్కి సాయం చేయడానికి ఇదే మంచి అవకాశం మనకి. వద్దు వద్దు, ఆగండి. అయ్యో, ఇదిగో. మీరు కంగారుగా కనిపిస్తున్నారు సాయి. ఒకరి గురించి ఆలోచిస్తున్నాను. మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? వాళ్ళ గురించి అంతగా చింతించాల్సిన అవసరం అసలు ఏముంటుంది సాయి? వాళ్ళ సమస్యలన్నీ తీరిపోతాయి అనుకోవాల్సిందే, ఇప్పుడు కాకపోతే మరి కొద్దిసేపట్లో. కానీ వాళ్ళు గట్టెక్కడం అయితే ఖాయం. సాయి, ఆ రోజు మీరు ద్వారకామాయిలో ఉన్నప్పుడు గుణాల గురించి చెప్పారు. సాయి, మానసిక శక్తితో గుణాలని అదుపు చేసుకోవడం సాధ్యమే కదా? మానసిక శక్తితో ఏం సాధ్యం కాదు మహల్సాపతి గారు. కానీ మనకి ఏ గుణాల గురించి తెలుసో అవే సాధ్యమవుతూ ఉంటాయి. కానీ వేటి గురించైతే మనకు తెలీదో వాటి సంగతి ఏంటంటారు? వాటి గురించి మనకు అసలు అంచనానే ఉండదు కదా. వాటి గురించి మనకి అంచనానే లేదు అన్నప్పుడు మనం వాటిని ఎలా గెలుస్తాం సాయి? మీరు చెప్పింది నిజమే. అయినా సాయి, నా మనసులో ఒక ప్రశ్న మెదులుతూనే ఉంటుంది. అటువంటి విషయాలు ఏదో ఒక పరిస్థితిలో ఖచ్చితంగా వస్తాయి కదా సాయి? మనిషి ఎప్పుడైతే ధైర్యాన్ని కోల్పోతాడో
అలాగే తనకి పరిస్థితుల నుండి బయటపడ్డానికి సులభమైన దారి కనిపించినప్పుడు అప్పుడు పరోక్షంగా ఉన్న తన గుణాలు ప్రత్యక్షమవుతాయి. ఉదాహరణకి ఎవరైనా ఒక ధనవంతుల కుటుంబంలో జన్మిస్తే తనకి పూర్తిగా అర్థమవుతుంది తన మనసులో అహంకారం ఉంది అని. ఎందుకంటే తను దాంతో పాటే పెరిగి పెద్దవుతాడు. కాని ఎవరికి తెలుసు అంత జరిగిన తర్వాత కూడా తన మనసులో స్వార్థం ఉంది అనేది? తనకసలు తెలియకపోవచ్చు. ఎందుకంటే అలాంటి పరిస్థితి తనకెప్పుడూ ఎదురవ్వలేదు. కాని ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనిషి తన గుణాలపై విజయం సాధిస్తాడు, లేదా తన మనసుని తను నియంత్రించుకుంటాడు. దానివల్ల తన జీవన ప్రయాణం యొక్క దిశ నిర్ణయింపబడుతుంది. సర్కార్, మీ 10 రూపాయలు కింద పడిపోయి ఉన్నాయి. తెలీదా నీకు? అవును, నాకు తెలీదు. నిజంగా? ఆ, సరే సరే, నేను వేరొకరిని అడుగుతానులే. నువ్వా? అయితే మీరేనా ఈ దొంగకి యజమాని? అంటే దొంగల రారాజు. హరి ఓం. నాతో నువ్విలా మాట్లాడే దుస్సాహసం చెయ్యొద్దు బాలక. మరి ఇంకెలా మాట్లాడాలి? ఇప్పుడు నాకు అనిపిస్తుంది నాకు సహాయం చేయడానికి వెనుక ఖచ్చితంగా మీ పన్నాగం మీద ఉండి ఉంటుందని. మా తాతయ్య చెప్పారు, మాకు సాయి కృప వల్ల దొంగలించబడిన మా డబ్బులు తిరిగి దొరికాయి అని. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది మీరు సహాయం చేస్తున్నారనే సాకుతో మళ్ళీ ఆ డబ్బులను దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారని. మాతో ఇలా మాట్లాడి చాలా పెద్ద తప్పు చేశావు నువ్వు. నేను నీకు సహాయం చేయాలని అనుకున్నాను. నీతో నాకు ఎటువంటి విరోధము లేదు. కానీ ఇప్పుడుంది. బాలక, నువ్వు పశ్చాత్తాపపడేలా నేను చెయ్యలేదనుకో, నా పేరు కులకర్ణి సర్కార్ కానే కాదు, కులకర్ణి సర్కార్. హరి ఓం. పదండ్రా. చూడండి, నాకు మీ సహాయం చాలా అవసరం. నాకు 3 రూపాయలు చాలా అవసరం. నాకు అవి అప్పుగా కావాలి. నేను మీకు వీలైనంత త్వరగా అవి తిరిగి ఇచ్చేస్తాను. తెలిసిన వాళ్ళకు మాత్రమే అప్పివ్వడం జరుగుతుంది. కానీ మీరెవరో నాకు తెలీదు, నేను ఎలా అప్పిస్తాను? పని చేసి డబ్బు సంపాదించాలి. కానీ నాకు పని ఎక్కడ దొరుకుతుంది? ఏవండి, మీ భర్త దగ్గర నేను మొన్న పని చేశాను. ఆయనకు నా పని బాగా నచ్చింది. ఆయనతో చెప్పండి నేను ఇంకా కుండలు చేసిస్తానని. ఆయన సామాన్లు తీసుకుని అమ్మడానికి పట్నం వెళ్లారు. వచ్చిన తర్వాత నువ్వే ఆయనతో మాట్లాడు.
చూడండి, ఈ చెరుకు రసం అమ్మే అతను ఎక్కడుంటాడో తెలుసా? ఆ భింజీ అయితే ఎవరిదో పెళ్ళుందని ఊరికెళ్ళాడు. నాకెందుకు ఇలా జరుగుతుంది? ఒకవైపు నా చెప్పులు తెగిపోయాయి, పైగా నాకు డబ్బు కూడా దొరకలేదు. ₹1 నోటు. ఎవరు చూడడం లేదు కదా, డబ్బులు తీసుకుంటాను. ₹1 దొరికింది నాకు. సాయి, సాయి, ఇదిగోండి నేను కష్టపడి సంపాదించిన మరొక రూపాయి. బహుశా నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు కాదేమో సుభాష్, అందుకే నీకు దూరంగా వెళ్తుంది. ఇదిగో. ఏమైంది సుభాష్? ఈ డబ్బు నువ్వు కష్టపడి సంపాదించినదే కదా? అవును సాయి, ఖచ్చితంగా కష్టపడి సంపాదించిన డబ్బు ఇది. కూలీ పని చేశాను. ఇదిగోండి ₹3. ఇప్పుడు ఇంకా ₹2 ఇవ్వాలంతే. ఇదిగోండి. నువ్వు ఒక పని చేసి పెడతావా? నేను కూడా ఇప్పుడే వచ్చాను, అందుకని మధ్యాహ్నం భోజనం వండలేకపోయాను. నువ్వు ఈ ₹1 తీసుకుని మీ తాతయ్యతో కలిసి బజారుకు వెళ్ళు. ఆయన షిరిడీలో తిరగనేలేదు కదా. ఆయన కోసం కొన్ని పళ్ళు కూడా కొనివ్వు. మరికొన్ని పళ్ళని తర్వాత కోసం తెచ్చిపెట్టుకో. దానికోసం ₹1 సరిపోతుంది కదా? అవును సాయి, కానీ తాతయ్య దగ్గర చాలా డబ్బుంది కదా, మరి ఈ ₹1 ఎందుకు? మళ్ళీ చిల్లర దొరకలేదంటే? నువ్వేం కంగారు పడకు సుభాష్. ఈ డబ్బుని నేను నీ డబ్బులోనే లెక్కిస్తాను. నువ్వు నాకు ₹3 ఇచ్చావని అనుకో. సరే సాయి. తాతయ్య, పదండి. తాతయ్య, ఇంకా కొంచెం దూరం అంతే. తాతయ్య. ఏంటి బాబు? పళ్ళతను ఇక్కడే కనిపించాడు. మనకి బజారు వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు. రండి. ఇక్కడే చూడండి. చెప్పండి. నాకు 6 అరటిపళ్ళు, 3 జామకాయలు, 4 బత్తాయిలు, ఇంకా 1 బొప్పాయి కూడా ఇవ్వండి. అలాగే. కులకర్ణి సర్కార్తో స్టేషన్కి వెళ్ళి కనుక్కోవాల్సిందే, అతను ఏమైనా ఒప్పుకున్నాడా లేదా అని. ఇది నీకెక్కడ దొరికింది?
ఎక్కడ దొరికింది అంటే ఇది నాదే. అలాగా? చూడండి, దొంగ ఎవరో తెలిసిపోయింది. వీడే ఆ దొంగ. దొంగ? నేనేవి దొంగతనం చేయలేదు. నిన్న రాత్రి నువ్వు నా దుకాణంలో దొంగతనం చేశావు. ముందు నాకు నా పనివాడి మీద అనుమానం వచ్చింది, కానీ ఇప్పుడు నువ్వు దొరికావు. నువ్వు దొంగవని నేను అప్పుడే అర్థం చేసుకుని ఉండాల్సింది. నువ్వు నా దుకాణానికి ఉంగరం అమ్మడానికి వచ్చినప్పుడు. అసలు మీరేం మాట్లాడుతున్నారు? నా మనవడు దొంగ కాదండి. ఆ ఉంగరం నా ఉంగరమే. నేనే దాన్ని తనకి ఇచ్చాను. కానీ నా దగ్గర ఆధారం ఉంది, నిన్న రాత్రి దొంగతనం తనే చేశాడని. ఆధారమా? ఏం ఆధారం? చూడిక్కడ ఏం రాసుందో. జై హరి విట్టల. ఇవాళ్టికి 2 నెలల క్రితం నేను పండరీపురం మందిరానికి వెళ్ళాను. అక్కడి పంతులు గారు ఆశీర్వాదంగా నాకు ఈ రూపాయిని ఇచ్చారు. దీనిపైన జై హరి విట్టల అని రాసి పెట్టుకుని దీనిని దుకాణంలో ఇనుప పెట్టెలో పెట్టుకున్నాను. దీన్ని ఖర్చు చేయకూడదని. ఖచ్చితంగా మీరేదో పొరపాటు పడుతున్నారండి. హరి ఓం, హరి ఓం. భగవంతుడు ఆలస్యం చేస్తాడేమో కాని అన్యాయమైతే చెయ్యడు. ఇప్పుడు నిరూపణ అయిపోయిందిగా ఎవరు దొంగతనం చేశారో. ఇక నువ్వు తప్పకుండా కారాగారం వెళ్ళాలి. కారాగారమా? ₹1 కోసమా? చూడండి, ఏదో పొరపాటు పడుతున్నారు. ఒకవేళ ఇది మీ రూపాయి అని మీకు అనిపిస్తే మీరే తీసేసుకోండి. నువ్వు ₹1 దొంగిలించినా సరే అప్పుడు కూడా నీకు శిక్ష పడే తీరుతుంది. కానీ ఇక్కడ నువ్వు ఇనప్పెట్టె మొత్తం ఖాళీ చేసేసావుగా. మొత్తం ఇనప్పెట్టె. నాకు తెలిసిందేంటంటే కొన్ని నగలు అలాగే కొంత డబ్బు కలిపి మొత్తం ₹1000 వరకు దొంగతనం జరిగింది. ₹1000 వరకు. ఏంటి సేటు? అవును సర్కార్. ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, నువ్వు చేసిన ఈ దొంగతనానికి నీకు కనీసం కొన్ని నెలల కారాగార శిక్ష అయినా పడే తీరుతుంది. హరి ఓం. ఏమన్నావు బాలక? నువ్వు నన్నేమన్నావు? దొంగలకు రాజునా? ఇప్పుడు చూడు ఈ కులకర్ణి సర్కార్ ఆడే ఆట. చూశారు కదా మీరందరూ, పట్టపగలే ఇనపెట్టెలను దోచుకోవటం, స్వేచ్ఛగా బయట తిరిగేయటం. బాబు సుభాష్, నువ్వు కూలి పని చేసి ఈ డబ్బు సంపాదించావు అని చెప్పావు కదా. మరి ఎవరైతే నీకు ఈ డబ్బు ఇచ్చారో వాళ్ళని పిలవచ్చు కదా. వీళ్ళకి అసలు నిజం తెలిసిపోతుంది. అనవసరంగా నీ మీద నిందలు వేస్తున్నారు వీళ్ళు. చూశారా చూశారా? నిజాయితీని నిరూపించుకోవడం కోసం కనీసం నోటి నుంచి ఒక్క మాట కూడా రావట్లేదు. వీడే దొంగ అని నిరూపణ అయ్యింది. సంతాపంతా ఇతన్ని ఉన్న పొలాన స్టేషన్కి లాక్కెళ్ళండి. అలాగే సర్కార్. సాయి, నేను ఈ డబ్బును దొంగతనం చేయలేదు సాయి. అయితే నిజంగానే ఆ డబ్బు కష్టపడి సంపాదించావా? నువ్వు ద్వారకామాయిలో చెప్పినట్టు? లేదు, నేను అది సంపాదించలేదు. ఈ ₹1 నోటు నాకు వెళ్లే దారిలో కనిపించింది. పడిపోయిన డబ్బు నీదవ్వదు కదా సుభాష్. దాన్ని తీసుకోవడం కూడా దొంగతనంతో సమానం. సాయి, నేను స్వార్థానికి గురయ్యాను. నాకెక్కడ డబ్బులు దొరకలేదు. అందుకని నేను తీసేసుకున్నావు. నేను నిన్న రాత్రి నీకు ఏమని చెప్పాను సుభాష్? డబ్బు సంపాదించడం కంటే ఎక్కువ ముఖ్యం నువ్వు ఆ డబ్బుని అసలు ఎలా సంపాదించావనేది.
కానీ దాని గురించి నీకసలు గుర్తే లేదు. నువ్వు చెప్పింది నిజమే. ఆ రూపాయిని చూశావు, స్వార్థానికి గురయ్యావు, వెంటనే తీసేసుకున్నావు. సుభాష్, స్వార్థం కూడా 6 చెడు గుణాలలో ఒకటి. స్వార్థంతో మనిషి పెద్ద పెద్ద తప్పులు చేస్తాడు. అదే నువ్వు కూడా చేశావు. ఈ గుణం ప్రభావంగా నువ్వు నీ వివేకాన్ని కోల్పోయావు. చుట్టుపక్కల ఎవరినైనా అడగడం న్యాయమని అనుకోలేదు ఆ రూపాయి ఎవరిది అని. ఒకవేళ చుట్టుపక్కల ఎవరూ కనిపించకపోతే ఆ నోటును నువ్వు చావడిలో కూడా జమ చేసి ఉండొచ్చు. కానీ నువ్వు దాన్ని తీసేసుకున్నావు. ఇది ఒక విధంగా దొంగతనమే కదా. అది చాలక నువ్వు మాకు అబద్ధం చెప్పావు, దాన్ని నువ్వు కష్టపడి సంపాదించావు అని. నువ్వు తప్పు చేస్తున్నావని నీకు తెలుసు, అయినా కూడా నువ్వు ఆగలేదు. హరి ఓం హరి ఓం. బైరాగి, నువ్వు బాగానే నిరూపించే ప్రయత్నం చేస్తున్నావు. ఈ రూపాయి ఇతనికి దారిలో కనపడిందని, ఈ పిల్లాడు ఇనపెట్టెను దోచుకోలేదని చక్కగాలుతున్నావు కథలు. కానీ నమ్మేవారు లేరు ఇక్కడ. హరి ఓం. తనని స్టేషన్కు తీసుకెళ్లి విషయం మొత్తం కక్కిస్తాను. మిగతా వస్తువులు ఎక్కడ పెట్టాడో తెలుస్తుంది. దాని గురించి చెప్పేంత వరకు ఇతగాని అసలు విడిచిపెట్టే అవకాశమే లేదు. కానీ నిజంగా నాకు తెలియదు, ఎందుకంటే నేను దొంగతనం చేయలేదు. అలాగా? అయితే నువ్వెప్పటికి బయటికి రాలేవు బాలకా. ఏయ్, తీసుకెళ్ళండి తనని. అలాగే సర్కార్ గారు. నడో. లేదు, ఆ సుభాష్ దొంగ కాదు. తను దొంగతనం చెయ్యలేడు. అమర్పాల్ గారు, సాయి, అసలు మాకు ఎందుకు ఇలా జరుగుతోంది సాయి? వాడు అసలు నిజంగా దొంగతనం చెయ్యగలడా సాయి? సేటు గారి దొంగతనం గురించైతే తెలీదు. ఆ 1 రూపాయి దొంగతనం నేరం తన మీదే పడింది. దానికి తను శిక్షను అనుభవించాల్సిందే. భగవంతుడు మన జీవితంలోకి సమస్యలను తీసుకొచ్చి చూడాలని అనుకుంటాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ధర్మం బాటలోనే ప్రయాణిస్తామా లేదా అని. సుభాష్ ఈ పరీక్షలో విఫలమయ్యాడు. ఇక ముందు ముందేం జరుగుతుందో అది తన కర్మల ఫలితం మీదే ఆధారపడి ఉంటుంది. చూడండి, మాటలతో చెప్పకపోతే దెబ్బలతోనైనా చెప్పించాలి. ఆ దొంగిలించిన సామాను మొత్తం ఎక్కడ దాచాడు. కానీ ఖచ్చితంగా చెప్పించండి, ఎందుకంటే దొంగతనం తనే చేశాడని నాకు తెలుసు. ఏంటి బాలక, నన్ను చూసి ఎగిరెగిరి పడ్డావు కదూ? ఇప్పుడు తెలుస్తుంది నీకు కులకర్ణి సర్కార్తో పెట్టుకుంటే చివరికి ఏమవుతుందో. హరి ఓం. పోలీసులు నిన్ను కొట్టడం కాదు, వాళ్ళకంటే ముందు నేను నీ పని పడతాను. నేను అదే సేటు దుకాణంలో పనిచేస్తున్నాను. కానీ వాళ్ళు నీ కారణంగా నన్ను ఇక్కడ బంధించి ఉంచారు. కేవలం నీ కారణంగానే. నేను నిజం చెప్తున్నాను, నేనే దొంగతనం చేయలేదు. దీని గురించి నాకేమీ తెలియదు. అలాగా? ఆ దుకాణంలో నిన్న నేను చూశాను, ఉంగరాన్ని అమ్మడానికి వచ్చినప్పుడు. ఖచ్చితంగా నువ్వంతా పరిశీలించడానికి వచ్చుంటావు. లేదు లేదు, నా మాట నమ్మండి. నాకు 1 రూపాయి నోటు రోడ్డు మీద పడుండగా దొరికింది. నేను కేవలం కింద పడిన నోటునే తీసుకున్నాను. అంతేకాని నాకు తెలీదు మీ యజమాని ఇనపెట్టె నుండి మొత్తం దొంగతనం చేశారని. సాయి, 1 రూపాయే కదా మన సుభాష్ తీసింది. అది కూడా వాడి కోసం కాదు, నా కోసం. కానీ సుభాష్కి ఇలాంటి పరిస్థితి వచ్చింది సాయి. వద్దు, నాకు అస్సలు నా కంటి చూపే వద్దు సాయి.
దానివల్ల నా మనవడు కష్టపడకూడదు. అమర్పాల్ గారు, నేను మీకు మాటిచ్చాను. కంటి చూపు తిరిగొచ్చిన తర్వాత మీరు మీ మనవణ్ణి ఎలా చూస్తారంటే అచ్చం మీరు కోరుకున్నట్టే అది జరిగి తీరుతుంది. కూర్చోండి. కానీ అమర్పాల్ గారు, బంగారం మెరవడానికి ముందు నిప్పుల్లో కాలాల్సి ఉంటుంది. సాయి, నేను అర్థం చేసుకోగలను. మీరు సుభాష్కి కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్పిస్తున్నారు. కానీ కారాగారం ఎందుకు? సాయి, నేను వెంటనే మా ఊరికి వెళ్ళి ఒక వకీల్ని వెంట పెట్టుకుని వస్తాను. ఎవరినైనా నాకు తోడుగా పంపండి. నేను మా సుభాష్ని విడిపించాలి అని అనుకుంటున్నాను. సాయి, ప్రణామాలు సాయి. మహల్సాపతి గారు, మీరు రావడం మంచిదైంది. మీరు అమర్పాల్ గారితో ఇక్కడ ఉండండి. నేను అలా బయటికి వెళ్ళొస్తాను. అలాగే సాయి. ధైర్యంగా ఉండండి అమర్పాల్ గారు. మహల్సపతి గారు, మీరు రావడం మంచిదైంది. సాయి నా మనవడికి ఏదో నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా ఆయన త్వరగా సహాయం చెయ్యకపోవచ్చు. మీకు ఎవరైనా తెలిసిన వకీలు ఉన్నారా? ఉన్నారుగా, వకీలు, న్యాయాధిపతి. మా దృష్టిలో అన్నీ సాయే. అమర్పాల్ గారు, సాయి ఏదైనా బాధ్యతను స్వీకరించారు అంటే దానివల్ల సుభాష్ సమస్య నుంచి బయటపడ్డమే కాదు, తప్పకుండా తనకి దానివల్ల మంచే జరుగుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. లేదు, నేను ఉండాలని అనుకోవడం లేదు మహల్సాపతి గారు. వాడు నా మనవడండి. మీరు ఒక వకీల్ని పిలిపించండి. డబ్బుల గురించి మీరు ఏ మాత్రం కూడా ఆలోచించకండి. డబ్బు సంపాదించేటప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఆ డబ్బుని నువ్వు ఎలా సంపాదిస్తున్నావు అని. ఇదిగోండి, నేను కష్టపడి సంపాదించిన మరొక రూపాయి. స్వార్థం 6 చెడు గుణాల్లో ఒకటి. స్వార్థంతో మనిషి పెద్ద పెద్ద తప్పులు చేస్తాడు. నువ్వు కూడా అదే చేశావు. ఎందుకు నేను అలా చేశాను? ఆ సమయంలో నేనెందుకు బలహీనపడ్డాను? 1 రూపాయికి ఆశపడి నేను ఎక్కడి నుండి ఎక్కడికి చేరుకున్నాను? మా తాతయ్య కూడా చాలా అవమానం జరిగింది. ఆయనకి నా మొహం ఎలా చూపించుకోవాలి? నిన్ను కలవడానికి లాయర్ గారు వచ్చారు. నన్ను మీ తాతగారు పంపించారు సుభాష్. నన్ను ఇక్కడి నుండి ఎలాగైనా బయటికి తీసుకెళ్ళండి. నేను అన్ని వైపులా విచారణ చేశాను. ఆ 1 రూపాయి నోటు నీ చేతికి దొరకడం నీకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఆధారమైంది. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి బయటపడడం అసాధ్యమనే చెప్పాలి. నువ్వు శిక్షను అనుభవించాల్సిందే. కానీ ఏదో ఒక దారైతే ఉంటుంది కదా? ఉంది, ఒకే ఒక దారి ఉంది. నువ్వు ఒక అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుంది. అబద్ధపు వాంగ్మూలమా? ఏం వాంగ్మూలం? నువ్వు పోలీసులకు ఏం చెప్పాలి అంటే, ఎక్కడైతే నీకు ఆ 1 రూపాయి కనిపించిందో అక్కడ నీకు ఈ పనివాడు కనిపించాడు అని, మిగతా దొంగిలించిన వస్తువులు తీసుకుని వెళ్తున్నాడు అని. ఏంటి? కానీ ఇది అబద్ధపు వాంగ్మూలం అవుతుంది. చూడు సుభాష్, తప్పించుకోవాలి అనుకుంటే నిందను నువ్వు వేరే వాళ్ళ మీదకి తోయాల్సిందే. నువ్వు పెద్దింటి అబ్బాయివి. నీ వాంగ్మూలం ఈ పేదవాడి వాంగ్మూలం కంటే తక్కువైతే కాదు. నువ్వు విడుదలైపోతావు. కనీసం నువ్వు జైలు నుంచి బయటపడతావు. ఆ తర్వాత కేసు కోర్టులో నడుస్తుంది. అక్కడ నేను నిన్ను కాపాడుతాను.
సమయం పూర్తి కావస్తుంది, త్వరగా కానివ్వండి. పెద్ద సార్ వచ్చేస్తారు. ఆయన సుభాష్ని ప్రశ్నలు అడుగుతారు. చూడు సుభాష్, నీకిప్పుడు సమయం చాలా తక్కువ ఉంది. అందుకని నీ వాంగ్మూలం ముందే రాసి పెట్టాను. నువ్వు దాని మీద సంతకం చేయడం ఒక్కటే మిగిలి ఉంది. చూడు, పరిస్థితిని అర్థం చేసుకో. ఒక్కసారి పెద్ద ఆఫీసర్ పిలిచారు అంటే అతను నిన్ను పూర్తిగా ఒత్తిడి చేసి నీతో ఇంకేమైనా కూడా చెప్పించే అవకాశం ఉంది. అది నిన్ను మరిన్ని సమస్యల్లోకి నెట్టివేయచ్చు. అప్పుడు నీకు ఈ దారి కూడా కనిపించదు సుభాష్. ఇదిగో, దీని మీద నువ్వు సంతకం చేయి. ఇదిగో, దీని మీద నువ్వు సంతకం చెయ్యి. లేదు. ఏంటి? నన్ను నేను కాపాడుకోవడం కోసం వేరే వాళ్ళని దోషిని చేయలేను. నేను దీని మీద సంతకం చేయను. చూడు సుభాష్, ఒకవేళ నీ మీద 1000 రూపాయల దొంగతన నేరం నిరూపణ అయింది అంటే చాలా కాలం జైల్లో ఉండాల్సి వస్తుంది. నువ్వు ఇదంతా మీ తాతగారి వైద్యానికి కావాల్సిన డబ్బు కోసం చేస్తున్నావు కదా. సరే, ఇదిగో, నేను నీకు 3 రూపాయలు ఇస్తాను. తీసుకో. నువ్వు ఇక్కడి నుంచి విడుదలై వెళ్ళు. తిన్నగా సాయి దగ్గరికి వెళ్ళి మీ తాతగారికి వైద్యం చేయించు. చూడు సుభాష్, నువ్వు ఎక్కువ కాలం జైలుకు వెళ్తే మీ తాతగారు తన కంటికి వైద్యం చేయించుకోలేకపోవచ్చు. ఆలోచించుకో. ఒకవైపు మీ తాతగారుంటే మరోవైపు ఈ వ్యక్తి. ఇతనెవరో కూడా నీకు తెలియదు. సుభాష్ బాబు, ఎవరైతే నీకు ఈ డబ్బులు ఇచ్చారో వాళ్ళని పిలవచ్చు కదా. వీళ్ళకి నిజం తెలుస్తుంది. డబ్బు సంపాదించడం కంటే ముఖ్యమైనది ఆ డబ్బుని నువ్వు ఎలా సంపాదించావు అనేది. కానీ అది నువ్వు గుర్తుపెట్టుకోనేలేదు. నువ్వు చెప్పింది నిజమే. ఆ రూపాయిని చూడగానే నువ్వు స్వార్థానికి గురయ్యావు. వెంటనే తీసేసుకున్నావు. సాయి చెప్పింది నిజమే. నా అవసరం నన్ను స్వార్థపరుడిని చేసింది. స్వార్థం కారణంగానే ఆ డబ్బు నేను తీసుకున్నాను. ఇప్పుడు నేను డబ్బులకు ఆశపడి లాయర్ గారికి అబద్ధపు వాంగ్మూలం అయితే ఇవ్వలేను. గత కొన్ని రోజులుగా నేను ఎప్పుడు మంచి పని చేసినా దానికి పరిణామం కూడా బాగానే ఉంది. మళ్ళీ ఒకసారి నేను దారి తప్పలేను. లేదు. సాయి. సుభాష్, లోభం ముందు మనిషి ఏ నిర్ణయం తీసుకుంటాడో అది తన మానవత్వం, తన చరిత్రను తెలిసేలా చేస్తుంది. ఇవాళ నువ్వు లోభంపై విజయం సాధించావు. కానీ సాయి, నేనసలు విడుదలవుతానంటారా? తిను, నీకు ఆకలి వేస్తుంది. దుర్మార్గం విడిచావంటే
నువ్వు ఉదయం నుండి ఏవి తినలేదనుకుంటా. నేను మధ్యాహ్నం భోజనం చేశాను. ఇది నువ్వు తీసుకో. నువ్వు చాలా మంచివాడి. నా కారణంగా నువ్వు లాయర్ని తిప్పి పంపించావు. పైగా ఇప్పుడు నీ భోజనం నువ్వు నాకిస్తున్నావు. నేను నిన్నెంత తప్పుగా అనుకున్నాను. నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను నాకంటే ముందు నువ్వు విడుదల కావాలని. రండి, ఇద్దరిని విడుదల చేస్తున్నాం. ఎందుకంటే అసలు దొంగ దొరికిపోయాడు. నగరంలో ఒక సేటు దగ్గర అతను నగలమ్ముతూ దొరికిపోయాడు. నీ కథను విన్న తర్వాత నాకు నీ పట్ల చాలా బాధగా ఉంది. నువ్వు మీ తాతగారి కోసం ఎలా ₹1 సంపాదిస్తున్నావని, అది కూడా అంత ధనవంతుడు అయ్యిండు కూడా. నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను మీ తాతగారికి త్వరగా నయం కావాలి అని. బాబు, పోలీసులు నా దగ్గర తీసుకున్న వస్తువులను నాకు తిరిగిచ్చేశారు. పేదవాణ్ణి, నా దగ్గర ఎక్కువ ఏం లేదు, కానీ ఈ ₹1 ఉంది. నువ్వు తీసుకో. వద్దొద్దు. సరే, నువ్వు అప్పుగానే తీసుకో. చూడు, ఇది నేను కష్టపడి సంపాదించిన డబ్బు. నేను నా ఇష్ట ప్రకారం నీకు ఇస్తున్నాను. మీ తాతగారికి తొందరలో కంటి చూపు రావాలని వేడుకుంటూ ఇస్తున్నాను. ఇలాంటి డబ్బు తప్పకుండా పనికొస్తుంది. సరే, నేను వెళ్తాను. స్వార్థాన్ని త్యాగం చేసి నేను ఇవాళ సరైన నిర్ణయం తీసుకున్నాను. నా చెప్పులు తెగిపోయాయి. కొత్తవి తీసుకుంటాను. కానీ నా దగ్గర ₹1 ఉంది. కొత్త చెప్పులు కొనుక్కుంటే లేదు. ఈ ₹1 తాతయ్య వైద్యం కోసం కదా. కొన్ని రోజులు వట్టి కాళ్ళతోనే నడుస్తాను. ఏమవుతుంది? నాన్న, నాకు తెలిసి మనం దారి తప్పినట్టున్నాం. ఒకసారి ఎవరినైనా అడిగి చూడు తల్లి. నాన్న, ఇక్కడ అసలు ఎవరూ లేరు. మీరు ఇలా రండి. నాతో పాటు రండి. నెమ్మదిగా. ఇక్కడ కూర్చోండి. నెమ్మదిగా నెమ్మదిగా. నాన్న, మీరిక్కడే కూర్చోండి. నేను త్వరగా ఎవరినైనా దారి అడిగి వస్తాను. ఎక్కడికి వెళ్ళకండి, సరేనా? సరేనమ్మా.
సుభాష్, ఇది సాయి గొంతులాగా ఉంది. సుభాష్, సాయి గొంతు వింటుంటే ఆయనకి తప్పకుండా నా అవసరం ఉందనిపిస్తుంది. బాబాయ్, వెళ్ళు వెళ్ళు. షూ 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 షూ. బాబాయ్, మీరు చూసుకోలేదా ఏంటి? లేదు బాబు, నాకేమీ కనిపించదు. ఏమైంది బాబు? క్షమించండి బాబాయ్, పాము వచ్చింది, కాటు వేయబోయింది. నేను సరైన సమయానికి చూశాను కాబట్టి సరిపోయింది. బాబు, నువ్వు నా ప్రాణాలను కాపాడావు. నాన్న, నీకంతా మంచి జరగాలి బాబు. నాన్న, మీరు బానే ఉన్నారు కదా? నన్ను ఏమైంది? ఒక పాము కాటైపోయింది తల్లి. ఈ అబ్బాయి వచ్చి నన్ను కాపాడాడు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు లేకపోతే అనర్థం జరిగిపోయేది. ఈయన మీ నాన్నగారా? అవును. ఈయన చూపు చాలా మందగించింది. ఇంకా చెప్పాలంటే కనిపించడమే మానేసింది. అందుకనే సాయి దగ్గరికి తీసుకుని వెళ్తున్నాను వైద్యం చేయించడం కోసం. కానీ మేము దారి తప్పిపోయాము. చుట్టుపక్కల ఎవరూ కనిపించనే లేదు. అందుకని మా నాన్నని ఇక్కడ కూర్చోపెట్టి నేనెవరైనా వెతకడానికి వెళ్ళాను, మాకు దారి చెప్తారేమో అని. నేను మీ బాధను అర్థం చేసుకోగలను. మా తాతగారికి కూడా కంటి చూపు లేదు. చాలా ఏళ్లుగా ఆయనకి చూపు లేదు. ఇక అందుకని నేను సాయి దగ్గరికి తీసుకుని వచ్చాను వైద్యం కోసం. నేను కూడా సాయి దగ్గరికి వెళ్తున్నాను. ద్వారకామాయి, పదండి, నేను తీసుకెళ్తాను. ధన్యవాదాలు. పదండి బాబాయ్. రండి నాన్న. పద తల్లి. నెమ్మదిగా. ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చెయ్యాలి. రండి నాన్నగారు. నమస్కారం తాతగారు. సంతోషంగా ఉండు బాబు. తాతగారు, మా నాన్న కూడా వచ్చారు. నమస్కారం. నమస్తే నాన్న. ఈ తాతగారే నాకు గుర్రపు బండి తయారు చేయడం నేర్పిస్తున్నారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ దయ వల్ల నా కొడుకుకు నేర్చుకునే అవకాశం దక్కింది. దీని ఆధారంగా తనకి జీవనాధారం లభిస్తుంది. జీవితాంతం మీకు రుణపడి ఉంటాము. మీ అబ్బాయి చాలా గుణవంతుడు. నేను కేవలం తనకి మార్గదర్శనం చేస్తున్నాను. కష్టమంతా తనది మాత్రమే నాయనా. ఇంతకీ మీరెక్కడి నుండి వచ్చారు? అది నందిగాం. అలాగా, నందిగావ్ పక్క గ్రామంలోనే మేము కూడా ఉంటున్నాము. నేను మీ పేరేమిటో తెలుసుకోవచ్చా? నా పేరు రా సుభాష్. 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 బాబు, బాబు, నువ్వు బాగానే ఉన్నావా? తాతయ్య, నేను పూర్తిగా బాగున్నాను. సాయి, మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ దయ వల్ల అంతా మంచి జరిగింది. ప్రణామాలు సాయి. ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చేస్తాడు. నా పేరు కజిరి. ఈయన మా నాన్నగారు, దీనానాథ్ గారు. మా నాన్న చెప్పులు తయారు చేస్తారు. దానికోసం చాలా కష్టపడి పనిచేయాల్సి వస్తుంది దారంతో.
దారంతో కుట్టి కుట్టి నా కళ్ళు బలహీనపడిపోయాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నాకు అసలు ఏమీ కనిపించడం లేదు. కొద్ది రోజుల క్రితం నేను మీ గురించి విన్నాను. ఎన్నో ఆశలతో మీ దగ్గరికి వచ్చాం సాయి. సాయి, ఇది మీకోసం. ధన్యవాదాలు. కానీ నేనొక బైరాగిని. ఒక బైరాగికి చెప్పులతో పని ఉంటుంది. దీనానాథ్, నువ్వు తప్పుగా అనుకోకపోతే ఈ చెప్పులను నేను మరొకరికి ఇవ్వాలనుకుంటున్నాను. మీకు ఏది సరి అనిపిస్తే అది చేయండి సాయి. సుభాష్, ఇలా రా. ఒకరి కాలికి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు, రక్తం కారుతున్నప్పుడు ఆ పరిస్థితిలో ఆ వ్యక్తి ఒక అపరిచితుడికి సహాయం చేస్తే, తనకి సరైన దారి చూపిస్తే అది చాలా గొప్ప విషయం. సుభాష్, నీ కాలి నొప్పిని మర్చిపోయి నువ్వు మీ తాతగారి కోసం డబ్బు దాచిపెట్టావు. అందుకని ఈ చెప్పులు నా తరపున నీకు బహుమానం. తీసుకో. ధన్యవాదాలు సాయి. నన్ను క్షమించండి. నా అన్న గురించి కంగారులో నేను చూడనే లేదు. మీ కాలికి గాయమైందని. ఏం పర్వాలేదు. సుభాష్, దెబ్బలు బాగా తగిలాయా? లేదు తాతయ్య, ఇక చింతించాల్సిన అవసరమే లేదు. నాకు నయమైపోయింది. సాయి కృప వల్ల గాయం కూడా మానిపోయింది. అరే, నేను అసలు మర్చిపోయాను. సాయి, ఇది తీసుకోండి. నేను కష్టపడి సంపాదించిన మరొక రూపాయి. ఇంకా నేను 2 రూపాయలు తీసుకురావాలి. 2 రూపాయలు కాదు సుభాష్, కేవలం 1 రూపాయే మిగిలింది. అదేలా సాయి?
ఇదే కదా నా 3వ రూపాయి. నేను ఇంకా 2 రూపాయలు తీసుకురావాలి. నేను ఏం చెప్పానో నువ్వు మర్చిపోయావా? ఏ 1 రూపాయితో నువ్వు పళ్ళు కొంటావో వాటిని కూడా నేను 5 రూపాయల్లో లెక్క పెడతానని. వద్దు సాయి, ఆ డబ్బు నేను స్వార్థంతో సంపాదించాను. దాన్ని మీరు లెక్క పెట్టకండి. ఇదిగోండి 3వ రూపాయి. 2 రూపాయలు నేను వీలైనంత త్వరగా తీసుకొస్తాను. సాయంత్రం అయింది. అందరూ చేతులు కడుక్కొని రండి, నేను భోజనం వడ్డిస్తాను. అవును సాయి, చాలా ఆకలిగా ఉంది.